చంద్రబాబు నాయుడు గారు గతంలో రెవెన్యూ సదస్సులు పెట్టేవాళ్ళు 2014-19లో కూడా జన్మభూమి మీటింగులు ఇట్లాంటివి పెడుతుండేవాళ్ళు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇది వీళ్ళని తీసుకోమన్నాడు కంప్లైంట్స్ వారం వారం. చంద్రబాబు ఉన్నప్పుడు భూముల గొడవలే వస్తాయి, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు భూముల గొడవలే వస్తాయి, ఇప్పుడు భూముల గొడవలే వస్తున్నాయి. దాంట్లో ఎందుకు దొంగ వార్తలు రాయడం? రీసర్వే వలన వివాదాలు వచ్చినాయి. రీసర్వే వల్లే కాదు, భూమి అనేది నిరంతర వివాదం. రీసర్వే చేసింది మొత్తం ఎన్ని? ఒక్కసారి ఆంధ్రజ్యోతినే లెక్క తీయమనండి. రీసర్వే 20% కూడా పూర్తి కాల, కానీ మిగతా 80% నుంచి కంప్లైంట్లు ఏమొస్తున్నాయి? రీసర్వే వల్ల వస్తున్నాయా? భూముల వివాదాలు పరిష్కరించే యంత్రాంగం మన దగ్గర లేదు, అధికారులు లేరు, సర్వేయర్లు లేరు, వివాదానికి పరిష్కార అధికారి లేడు, జడ్జిమెంట్లు ఇచ్చేందుకు కోర్టులు ఏళ్ల తరబడి నడుస్తుంటాయి. అందువలన ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యాలయం, జనసేన కార్యాలయం, బీజేపీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి కూర్చోండి, రోజుకి ఎన్ని వివాదాలు వస్తాయో చూడండి. అన్ని లిటిగేషన్స్, లీగల్ లిటిగేషన్స్, ల్యాండ్ లిటిగేషన్స్. సరిగ్గా రాస్తే అసలు ఎందుకు వస్తుంది? ఒక 100 లిటిగేషన్ ఇప్పుడు లేదు. ఈనాడు బృందం పరిశీలన, జ్యోతి బృందం పరిశీలన అంటున్నారు కదా, వెళ్ళండి అక్కడికి, వెళ్ళండి, వాళ్ళ దగ్గర చెక్ చేయండి అసలు ఎందుకు వచ్చింది. పక్కనోడితో గొడవ వస్తుంది, వెనకోడితో గొడవ వస్తుంది, ప్రభుత్వంతో గొడవ వస్తుంది, లేకపోతే ఆ ఏరియా ఊర్లో ఉన్నటువంటి పంచాయతీతో గొడవ వస్తుంది. ఎందుకు వస్తుందో కనుక్కోండి. వీడి దగ్గర డాక్యుమెంట్ ఉంటుంది, వాడి దగ్గర డాక్యుమెంట్ ఉంటుంది. అది జెన్యూన్ అని చెప్పేవాడు ఎవడో తెలియదు, ఏది జెన్యూన్ అని వాడు ఎవడో చెప్పడం. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే చూద్దాం, ఆర్డీఓ దగ్గరికి వెళ్తే చేద్దాం, ఇంతే దశాబ్దాలు. కోర్టుకి పోతే శతాబ్దాలు. పరిష్కారం ఏంటి? ఇది చర్చ జరగాలంటే నిర్మాణాత్మక జర్నలిజంతో సాధ్యం. తప్పుడు కథనాలతో వాళ్ళ వల్ల జరిగింది, వీళ్ళ వల్ల జరిగిందని రాసుకుంటూ కూర్చుంటే ఎప్పటికీ పరిష్కారం ఉండదు.